వావ్ అచ్కమల్ ఎనెక్స్. అబ్బా నేనైతే చార్మినార్ దగ్గర ఉన్నాను. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే నవీన్ కాల్ చేసి మరి వీడియో కాల్ అయితే చూపించాను చార్మినార్. సో గైస్ ఇప్పుడైతే మేము బేగం బజార్ అండ్ చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము. క్యాబ్ కోసం వెయిటింగ్. మీన్ వైల్ విత్ మై సిస్టర్తో ఒక చిన్న క్లిప్. గైస్ సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, వెయిటింగ్ అనమాట. అంతలోపల కిడ్స్ అయితే ఆడుకుంటున్నారు. యా ఫైనలీ క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకైతే స్టార్ట్ అయిపోతాం. Twinkle is excited to see Begum Bazaar as well as Charminar. అక్క వాళ్ళు హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఉంటారు. ఇంకా అక్కడి నుంచి బేగం బజార్కి ఆల్మోస్ట్ 30 to 40 minutes డ్రైవ్ అనమాట. సో ఆన్ ద వే ఇంకా బేగం బజార్కి దగ్గరలో అనమాట ఈ పిజియన్స్ అయితే కనపడింది. చూడడానికి అయితే చాలా అనిపించింది. అండ్ వెళ్తుంటే ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట, ఇవే కనపడుతున్నాయి. ఇంకా క్యాబ్ డ్రైవర్తో అయితే జస్ట్ ఒక చిన్న కాన్వర్సేషన్ అనమాట యూట్యూబ్ వీడియోస్ గురించి. సో ఊబర్ డ్రైవర్ అయితే కొంచెం ముందే ఆపేశాడు అనమాట, ట్రాఫిక్ ఉంటుందని. ఇంకా 180 feet అయితే ఉంది, వాక్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇప్పుడు మనమైతే వెళ్తున్నది చోప్రా ఎనెక్స్ అనే షాప్కి. యాక్చువల్లీ ఈ షాప్ గురించి నాకు స్వాతి వాళ్ళ సిస్టర్ సౌమ్య అయితే సజెస్ట్ చేసిందనమాట. ఒక హోల్సేల్ షాప్ చెప్పాలంటే. ఈ షాప్ గురించి డీటెయిల్స్ అయితే నేను తర్వాత ఇస్తాను మీకు. మనం రాజ్కమల్ ఎనెక్స్ అనే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్తున్నాం. ఈ షాప్స్ అని ఆల్మోస్ట్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు చూడండి మీరే ఎట్లాంటి కలెక్షన్ ఉంది అని చెప్పి. యా ఇప్పుడైతే నేను చోప్రా నెక్స్ట్ గురించి అయితే కొంచెం డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాను అది ఒక హోల్సేల్ షాప్ అని చెప్పి. మినిమం 5,000 వర్త్ మనం కనుక బిల్ చేసాము అంటే అక్కడ మనం కొనుక్కోవచ్చు. బట్ నేను కొనుక్కోవడానికే ట్రై చేశాను, కాకపోతే వాళ్ళు నాకు ఏమీ చూపించట్లేదు. ముందర ట్రేస్లో కొన్ని ఉన్నిందనమాట. సో దాన్ని అడిగితే తీసి చూపిస్తున్నారే తప్పనించి ఇంకా వేరే ట్రై చేద్దాం కొనుక్కుందామంటే ఫస్ట్ మీది కన్ఫామా, అది తీసుకుంటేనే మేము ఇంకొకటి చూపిస్తాము అంటారు. బట్ నాకేంటంటే అన్నీ మ్యాచ్ చేసుకోవాలన్నమాట. అన్నీ కంబైన్డ్గా మంచిగా కుదిరింది అంటే తీసుకుందామని. సో నాకు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అయితే నాకు నచ్చలేదు. సో నేనైతే వచ్చేసాను. బట్ చెప్పడం ఏంటంటే వాళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ అయితే మాత్రము. జస్ట్ 2,700 అట్లా పే చేసినామంటే ఫుల్ సెట్ ఉందన్నమాట. అవి కూడా బాగా అనిపించింది. అదే వేరే షాప్లో అయితే 1,800 ఉందన్నమాట మినిమము, ఓన్లీ ఒకే ఒక జ్యువెలరీనే. సో బెస్ట్ అని చెప్పచ్చు. ఎవరైనా పెళ్ళికి అలా షాపింగ్ చేయాలనుకున్నా, ఏదైనా ఫంక్షన్స్కి అయితే మాత్రం డెఫినెట్లీ మీరు విజిట్ చేయండి. అండ్ మీకు ఏదైనా ముందే తెలిసింది అంటే మాత్రము వాళ్ళకి ఆ ఐటమ్స్ చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. బట్ నాకు అంత ఐడియా లేదు ఆ షాప్ గురించి, కాకపోతే నాకు సరిగ్గా చూపించలేదు అని చెప్పి నాకైతే ఇష్టం లేదనమాట అక్కడ కొనుక్కోవడము. ఇంకా ఇక్కడైతే నేను కొంచెం షాపింగ్ అయితే చేశాను. సో వాటిని కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఏం తీసుకున్నాను అని చెప్పి. ఈ షాప్లో మనము ఒక్క ఐటమ్ తీసుకున్నా ఇస్తారనమాట. అండ్ నా షాపింగ్లో నేనైతే హ్యాపీ అనమాట. ఇలా పేజ్ అయితే ఇన్స్టాలో ఉంది అని చెప్పి విన్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది. ఈ నెక్లెస్ నేనైతే ఇక్కడే తీసుకున్నాను. 1,800కి వచ్చిందనమాట విత్ ఇయర్ టాప్స్తో. అండ్ చూడడానికి అయితే బాగా అనిపించింది, బట్ వీడియో క్లిప్లో అయితే అంత బ్రైట్గా అనిపించలేదు. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఆల్మోస్ట్ 900 పడింది అనుకుంటాను. ఇంకా ఈ బ్యాంగిల్స్లో మనకి పీకాక్స్ అయితే ఇచ్చారు విత్ వైట్ స్టోన్స్ అండ్ పింక్ అండ్ గ్రీన్తో. అండ్ క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్, బాగానే అనిపించింది. అండ్ ఈ ఇయర్ టాప్స్ వచ్చి నాకు సమ్ 620కి వచ్చింది అనుకుంటాను. అండ్ ఈ చైన్ అయితే యాక్చువల్లీ ఇయర్ టాప్స్ కూడా ఉంది, బట్ దీనైతే నేను మమ్మీకి ఇచ్చానమాట. అండ్ 450కే వచ్చేసింది. అయితే మాత్రం క్యూట్గా అనిపించింది, సింపుల్గా. అండ్ మీరు చూసినటువంటి ఈ చైన్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. జస్ట్ ఒక 450 లోపలే వచ్చిందనమాట. సో ఆంటీ ఇచ్చిన శారీకి మ్యాచింగ్గా ఉంటుంది చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ రింగ్ అయితే ట్వింకల్ చూస్ చేసుకుంది అనమాట. వెళ్ళంగానే చూస్ చేసుకుంది, బాగా నచ్చిందని చెప్పి. అండ్ దీని ప్రైస్ అయితే 300కి వచ్చింది. ఇట్లాంటి కూడా చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా స్ట్రీట్ లో వెళ్తున్నప్పుడు నాకు ఈ హ్యాంగింగ్స్ అయితే దొరికిందనమాట. జస్ట్ 200 రూపీస్కే నాకు 4 పీసెస్ అయితే వచ్చిందనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. నేను నగరి మార్కెట్ లో ఉన్నాను. ఎగ్జాక్ట్ గా నాకు ఇదే నా నేమ్ అని అయితే గుర్తులేదు, అక్క చెప్పింది అనమాట. సో ఇక్కడైతే చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది. అండ్ ప్రైజెస్ కూడా నాట్ బ్యాడ్, మనం కొంచెం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడైతే మిమ్మల్ని వధువానికి అయితే తీసుకెళ్ళిపోతాను. ఒకసారి ఇక్కడ లుక్ చేయండి ఎలాంటి కలెక్షన్ ఉంది అని చెప్పి.
సో కొన్ని షాప్స్కి యాక్చువల్లీ అక్కే సజెస్ట్ చేసి తీసుకెళ్ళింది అనమాట. యూజువల్లీ అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటుంది. సో నేనైతే రాణిహారం తీసుకోవాలని ప్లాన్ ఉన్నింది, దానికోసమే చూస్తున్నాను. బట్ నాకు ఎందుకో క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. మరి లెస్ క్వాలిటీ అయితే తీసుకోవాలని చెప్పి నేను ట్రై చేయలేదు. కొంచెం క్వాలిటీ బాగుందంటే ఫ్యూచర్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి చూసాను. బట్ ఒకే ఒక డిజైన్ అయితే ఉంది, అది ఒక 3000 అయితే చెప్పారనమాట. ఇంకా ఇక్కడ ఏం కలెక్షన్ ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడైతే బీచ్తో చాలా కలెక్షన్ అయితే ఉంది, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ వీళ్ళ దగ్గర కూడా మనం బార్గెన్ చేయొచ్చు. బట్ జస్ట్ నాకైతే ఒక 20 రూపీసే లెస్ చేశారనమాట. ఇంకా నా లిస్ట్లో అయితే ఇన్విజిబుల్ చైన్స్ తీసుకోవాలి అని చెప్పి ఉనింది. సో దానికోసమే వేరే షాప్లో కూడా సర్చ్ చేశాను. బట్ నెక్స్ట్ అయితే నాకు ఈ షాప్లో అయితే కనపడింది. సో దాన్ని ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఒక 670 అలా చెప్పారనమాట. నాకైతే 650కి అయితే ఇచ్చారు. బట్ నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ అనమాట. కాకపోతే అక్కడ ఏమీ లేదు, తీసేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లా ఉంది అని చెప్పి. షాపింగ్ అయితే ఫుల్ స్ట్రీట్ నిండుగా షాప్సే ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే నేను మహేశ్వరి బ్యాంగిల్స్కి అయితే వెళ్ళిపోయాను, బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పి. యూజువలీ చార్మినార్ అంటే ఫుల్ నాకైతే బ్యాంగిల్సే గుర్తొస్తుంది. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఈ షాప్ అయితే కనపడింది. సో ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. మీరు చూసినదైతే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. ప్రస్తుతం అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండీ ఉంది. అండ్ లైట్లో చూసామంటే మాత్రము చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది బ్యాంగిల్స్ అయితే మాత్రం. జస్ట్ నేను 3 డజన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈచ్ వన్ వచ్చి చెప్పాలంటే ఒక డజన్ అనేది 200 రూపీస్. అండ్ అదే లాంటి డిజైనే వేరే క్వాలిటీలో అనమాట, మనకి 100 రూపీస్ కూడా దొరుకుతుంది. అండ్ వీళ్ళ దగ్గర ఏ కలెక్షన్ ఉందో మీరు చూడండి. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. నేనైతే మాత్రం హ్యాపీ అనమాట బ్యాంగిల్స్తో. నెక్స్ట్ అయితే పక్కనే ఒక షాప్ ఉంటే అక్కడికే వచ్చాను. షాప్ నేమ్ వచ్చి రాయగఢ్ ఫ్యాన్సీ సెంటర్. యాక్చువల్లీ ఈ షాప్లో బార్గైన్ అనేది ఉండదంట, ఫిక్స్డ్ ప్రైస్ అని. సో జస్ట్ నేనైతే నాకు ఒక చిన్న ఇయర్ టాప్స్ అయితే నచ్చింది, అదే తీసుకున్నాను. అండ్ దాని యొక్క ప్రైస్ అయితే నాకు 200 రూపీస్ అయితే పడింది. బట్ చెప్పాను ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి. నెక్స్ట్ అయితే నేను సెల్వా గోల్డ్ కవరింగ్ లిమిటెడ్ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే నేను 2 టిక్కాలు అయితే తీసుకున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి నాకు 500 పడింది. అండ్ ఇప్పుడు చూసినటువంటి టిక్కా అయితే 410కి ఇచ్చారనమాట. జస్ట్ నా జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలా తీసుకుందాము అని చెప్పి. నెక్స్ట్ అయితే మీకు పాకిజా ఫ్యాషన్ అయితే చూపిస్తాను. షాప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. షాప్ కాదు, అందులో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట. ఒకసారి మీరు కూడా చూసేసేయండి నాతో పాటు. అండ్ ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఇంతవరకు ఈ షాప్ని విజిట్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి, మీకైతే నచ్చుతుంది. అండ్ వీళ్ళు కూడా ప్రైజెస్ వచ్చి ఫిక్స్డ్ ఉన్నారనమాట, అసలు ఏమీ తగ్గించట్లేదు. యాక్చువల్లీ నా లిస్ట్లో ఒక బొట్టుమాల తీసుకోవాలని చెప్పి ఉండే, దానికోసమే వచ్చానమాట. దాన్నే అడుగుతున్నాను, బట్ నాకైతే దొరకలేదు. ఫైనలీ జస్ట్ ఒక మ్యాంగో మాల అయితే దొరికింది. ఇంకా నాకు అది నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను. దాని ప్రైస్ అయితే 2400కి ఇచ్చారనమాట. జస్ట్ ₹1 కూడా తగ్గించలేదు వీళ్ళైతే మాత్రము. అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది. సో పెళ్ళిళ్ళకి వాటికైతే మాత్రము బెస్ట్ అని చెప్పచ్చు ఇక్కడ విజిట్ చేయడము. ఓల్డ్ ఫ్యాషన్ నుంచి లేటెస్ట్ ట్రెండ్ వరకు అన్ని డిజైన్స్ ఉంది వీళ్ళ దగ్గర. యాక్చువల్లీ నేను వీడియో క్లిప్ తీస్తాను, నా వీడియోలో యాడ్ చేస్తాను అని చెప్పాను. సో అప్పుడైతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట ఫుల్ షాప్ని తీసుకోమని చెప్పి. జస్ట్ కొన్ని క్లిప్స్ అయితే తీసాను, మీకు కూడా ఐడియా ఉంటుంది ఇక్కడ ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో మనకి ఇక్కడ జ్యువెలరీతో పాటు వైట్ స్టోన్స్తో ఉన్న జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో అది కూడా చూపిస్తాను. అండ్ వడ్డానాలు, కంటేలు, ఎవ్రీథింగ్ అనమాట, ఏం కావాలన్నా దొరుకుతుంది. ఒకసారి చూసేయండి ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ.
ఇక్కడ నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా బయటకు అయితే వచ్చేస్తాము. యాక్చువల్లీ ట్వింకల్ అయితే టైర్డ్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడైతే తీసుకున్నాను. మ్యాంగో మాల 2,400 వచ్చింది. అండ్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్ విత్ వైట్ కుందంతో అనమాట. చూడడానికి అయితే క్యూట్ గా అనిపించింది. బట్ చూడాలి, ఈసారి అయితే నేను ఈ జ్యువెలరీని వరలక్ష్మి వ్రతం రోజున దేవుడికి వేద్దాం అనుకుంటున్నాను. బట్ చూడడానికి అయితే గోల్డ్ లుక్ అయితే రావట్లేదు. ఇంకా దీనికైతే క్యూట్ గా ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు చూసినటువంటి ఇయర్ టాప్స్ నేను బేగం బజార్ హోల్సేల్ షాప్ అనేది ఒకటి ఉంటుంది, మనకి ఇన్స్టాలో పేజ్ ఉంటుందన్నమాట. సో అది ఆన్లైన్ షాపింగ్ చెప్పాలంటే, షాప్ అనేది ఉండదు యాక్చువల్లీ. సో వాళ్ళ దగ్గర నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. విత్ ఇన్ 1 డేకి అయితే వచ్చేసింది. బట్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట షిప్పింగ్ కోసం అని చెప్పి. ఈ ఇయర్ టాప్స్ అయితే నాకు 610కి వచ్చింది. అండ్ ఇదైతే 520కి వచ్చింది అనమాట. ఇంకా పాకిజా ఫ్యాషన్ నుంచి బయటకు వచ్చేసాము. సో ట్వింకల్ అయితే హంగ్రీ అంటుంది. ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్లో మాకైతే స్వీట్ కార్న్ అయితే కనపడింది. వీళ్ళైతే స్మాల్, మీడియం, లార్జ్ అని కప్స్ అయితే పెట్టుకుని ఉన్నారు. అండ్ ఇదైతే మీడియం కప్ అనమాట, 40 రూపీస్కి ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే మేము ఆటో తీసుకొని చార్మినార్కి అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉండే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఫైనల్లీ నేనైతే చార్మినార్కి అయితే వచ్చేసాను. చార్మినార్ చూడంగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నవీన్ కూడా కాల్ చేశానమాట చూపిద్దాము అని చెప్పి. అది ఎందుకో నేను పెళ్ళైన కొత్తలో 1 ఇయర్ అయితే హైదరాబాద్లో ఉన్నాను. సో యూజువలీ నేను చార్మినార్కి వచ్చేదాన్ని స్ట్రీట్ షాపింగ్కి అయితే. ఇంకా స్ట్రీట్లో అయితే కొన్ని బొమ్మలు ఉండే. ట్వింకల్ అయితే చూస్తుంది ఏదైనా తీసుకోవాలా అని చెప్పి. అక్క తీసిస్తాను అంటే మళ్ళీ డెసిషన్ తీసుకునింది అనమాట. లేదు మంచి టాయ్ తీసుకుంటాను అని చెప్పి. ఇంకా చూడండి మీరే, బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఉంది 40 రూపీస్, 70 రూపీస్కే. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా కనపడింది. బట్ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి టైం అయితే ఆల్మోస్ట్ 9 o'clock అయితే అయ్యింది. బట్ అయినప్పటికీ కూడా మొత్తం స్ట్రీట్ నిండుగా మనుషులే ఉన్నారు. గాయ్స్ ఇప్పుడైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. చింటూ కనపడట్లేదు. సో ఫస్ట్ అయితే మేము అదేం ప్లేస్ అక్కడికి వెళ్ళాము, బేగం బజార్కి వెళ్ళాము. అక్కడి నుంచి ఆటో ఎక్కి చార్మినార్కి అయితే వచ్చేసాము. సో చార్మినార్ చూస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కిడ్స్ అయితే కాటన్ క్యాండీతో స్టార్ట్ చేశారు చార్మినార్లో తినడం. గాయ్స్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఒక టెంపుల్ ఉంది, మహాదేవ మందిర్ అని. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ గా ఉంది స్ట్రీట్ అయితే. బ్యాంగిల్స్, గాయ్స్ దగ్గరకైతే వచ్చేసాం. ఇప్పుడైతే చార్మినార్ దగ్గర ఫోటోషూట్ నడుస్తుంది. అండ్ ఇక్కడైతే డొమినోస్ చూసారంట. సో ఫుడ్కి వెళ్ళాలంట ఇప్పుడైతే. నేనైతే ఈ షూస్ అయితే అడిగాను, చెక్ చేస్తున్నారు సైజ్ ఉందా అని. గాయ్స్ ఫైనల్ ఇక్కడైతే నేను షూస్ తీసేసుకున్నా. నాకైతే ఇది నచ్చింది. బట్ అందులో సైజ్ అయితే లేదు. ఇంకా ఓపెన్ చేయరా. సో ఇది ఒక్కటే ఉందంట సైజు, నాది తీసుకున్నాను. నైస్. సో ఇప్పుడైతే డొమినోస్కి వచ్చాము. చింటూ అండ్ ట్వింకల్కి అయితే పిజ్జా కావాలంట. ఇంకా ఇక్కడ ప్రైజెస్ చూడంగానే నాకైతే మాత్రం షాక్ అనిపించింది. జస్ట్ నేనైతే ట్వింకల్ అండ్ చింటూ కోసం అని చెప్పి మీడియం పిజ్జా అయితే ఆర్డర్ చేశాను. దానికి 470 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అంటే నేను అనుకున్నది యూజువల్లీ ఒక 250 రూపీస్ అట్లా ఉంటుందని చెప్పి. బట్ ఎందుకు ఇంత ప్రైజ్ అని చెప్పి. సో ఎనీవేస్ ట్వింకల్ అండ్ చింటూ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. అండ్ వెనకాలైతే బ్యూటిఫుల్ గా వ్యూ అయితే ఉంది. బట్ మిర్రర్ అయితే మంచిగా క్లీన్ చేయలేదు. This looks yummy, Chintu. Yeah. Okay, have it. ఇప్పుడు ట్వింకల్ ఇండియాలో పిజ్జా ఎలా ఉంది అని చెప్తుందంట. అమ్మో ఇక్కడ బాగుందా పిజ్జా, యూఎస్లో పిజ్జా బాగుందా? They're both good. Both good. Yeah, but there's one difference. They're both cheese and they both taste the same, but the chickens are fried different. What about you, Chintu? What about you? Huh? I like it there better. You like it there? Is it soft? ఇక టైం అయితే ఆల్మోస్ట్ 9:45 అట్లా అవుతుంది. పిల్లలైతే డిన్నర్ చేయడం ఫినిష్ అయింది. ఇంకా బయటికి రాగానే సమోసా చాట్ అండ్ మసాలా పూరి అయితే తీసుకున్నాము. యమ్మీ అనిపించింది నాకైతే ఇక్కడ టేస్ట్ మాత్రము. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది కూడా మనకి చార్మినార్కి పక్కనే అండ్ డొమినోస్కి దగ్గరే అనమాట ఉంటుంది.
యాక్చువల్లీ అవాళ ఈవినింగే రెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా డామినోస్ నుంచి రాగానే ఆల్రెడీ రెయిన్ అయితే పడి ఉండే. సో షాప్స్ అన్ని కూడా కొన్ని అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా మా చాట్ తినంగానే చింటూకి అయితే ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంకా అక్క అయితే తీసిస్తుంది. 10 o'clockకి రైన్ టైంలో ఐస్ క్రీమ్ తినడం అంటే మాత్రం చాలా బాగా అనిపించింది. మేమైతే ఎంజాయ్ చేసాము. ఇంకా ఆల్మోస్ట్ షాప్స్ అయితే అన్ని క్లోజ్ చేస్తున్నారు. బట్ ఇంకొంచెం చిన్న షాపింగ్ ఉండే. నేను కొనుక్కున్న కర్షూస్ అయితే యాక్చువల్లీ వాళ్ళు 200 చెప్పారు, 150కి ఇస్తామన్నారు. బట్ నాకు వద్దు అని చెప్పా. తిరిగి మళ్ళీ పిలిచి మరి 100కి అయితే ఇచ్చేసారు. ఇంకా అక్క చెప్తూ ఉండే నార్మలీ 100కి ఇవ్వరు అని చెప్పి. మేబీ టైం అయితే ఆల్మోస్ట్ 10 o'clock అలా అయింది. ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి ఇక్కడ 50 రూపీసే అయితే అన్నీ బాగుండదు. బట్ కొన్ని అనమాట చూజీగా ఉంటుంది. అవి సెలెక్ట్ చేసుకున్నామంటే మాత్రం వర్త్గా అనిపిస్తుంది. సో ఇంకా నైట్ టైం అయితే 10:30 అలా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పి సో ఇంకా క్యాబ్ బుక్ చేద్దాము అని ఫైనలీ ఇంకా ఆన్ ద వే వాక్ చేస్తూ ఈ క్లిప్స్ అయితే తీసాను. సో చార్మినార్ షాపింగ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 11:15 అట్లా అయిందనమాట. డాడీ మమ్మీ వాళ్ళైతే భయపడుతున్నారు. నేను డాడీకి 70th బర్త్డే చేసినప్పుడు సత్యనారాయణ స్వామి పూజలు అయితే వేసుకున్నాను అనమాట. అండ్ ఫ్రెండ్స్ అయితే అడిగారు ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. సో దీన్ని కూడా నేను చిత్తూరులో ఆభరణంలో తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి 2100 పడింది అనమాట. నార్మల్గా మనకి ఈ హిప్ బెల్ట్ ప్లెయిన్గా వచ్చి అండ్ ఫ్రంట్ మాత్రము ఈ హ్యాంగింగ్ వచ్చిందంటే మనకి 1002, 1003 అలా ఉంటుంది. ఇది ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం వల్ల సో 2100 పడింది. ఇదే మనకి 26లో కూడా ఉంది. బట్ నేను ఇది సరిపోతుంది అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసిన దాన్ని అయితే నేను చిత్తూరులో ఆభరణంలో తీసుకున్నాను అనమాట. సో ఇది మనము బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి తలలో అండ్ ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. దీని యొక్క ప్రైస్ వచ్చి నాకు 900కి వచ్చింది. యాక్చువల్లీ ఈ 900లోనే మనకి చెంపసవరాలు యాడ్ చేసినట్లు కూడా ఉంది. బట్ దాని యొక్క క్వాలిటీ అయితే అంత బాగా అనిపించలేదు. ఇంకా ఈ జ్యువెలరీని వచ్చి యాక్చువల్లీ నేను చిత్తూరులో ఆభరణంలో తీసుకున్నాను అనమాట. ఈచ్ బ్యాంగిల్ అయితే 1100 పడింది. 2 అయితే తీసుకున్నాను. ఇది స్క్రూ ఉంటుందన్నమాట. సో పూజ టైంలో అయితే ట్వింకల్ వేసుకునింది. యాక్చువల్లీ ఇది మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో నార్మలీ ఏడుస్తూ ఉంటుంది వేసుకోవాలంటేనే బ్యాంగిల్స్. ఇవైతే ఈజీగా వేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. కలశం పెట్టేటప్పుడు పసుపు ముద్ద పెట్టి దీన్ని స్టిక్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఆభరణంలో తీసుకున్న చిత్తూరులో 900 అనమాట ప్రైస్. ఇంకా నేను జ్యువెలరీ షాపింగ్ చేసేటప్పుడు సో దేవుడి కోసం అని చెప్పి అడిగానమాట. ఈ బొట్టును కూడా నేను ఆభరణంలోనే తీసుకున్నాను. జస్ట్ 50 రూపీస్కే వచ్చింది. సో క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ ఇది అయితే మనకి కాసుల తండలాగా అనమాట. చాలా క్యూట్గా ఉంది. ఇంకా జస్ట్ మనం సైడ్స్లో అయితే థ్రెడ్స్ని యాడ్ చేసుకొని దేవుడికి వేయడమే. ఇది కూడా నాకు 150 రూపీస్కే వచ్చింది. నెక్స్ట్ అయితే నేను ఒక 2 ముక్కలను అయితే ఇక్కడే తీసుకున్నాను. సో మీరు చూసినటువంటి పింక్, వైట్, గ్రీన్ విత్ వైట్ పర్ల్స్ ఇది వచ్చి నాకు 250కి వచ్చింది అనమాట. అండ్ ఇదైతే జస్ట్ పింక్ స్టోన్స్తో వచ్చింది. చూడడానికి క్యూట్గా ఉంది. అదైతే నాకు 200 అయితే పడింది. నెక్స్ట్ అయితే నేను ఒక 2 గజ్జలను అయితే ఇక్కడే తీసుకున్నాను. యూజువల్లీ నేను ఈ మెటల్ గజ్జల్ని వీళ్ళ దగ్గరే తీసుకుంటా ఉంటాను. సో ఇదైతే క్యూట్గా అనిపించింది. 400 రూపీస్కి అయితే వచ్చింది. యూజువల్లీ నేను మెటల్ అనేటివి సిల్వర్లో అయితే వేసుకోను అనమాట. ఇది పంచలోహాలతో ఉంటుంది. అక్కడే తీసుకుంటా ఉంటాను నేను నార్మలీ. ఇంకా అట్ ద లాస్ట్ మీకైతే నేను ఒక టిక్కా చూపిస్తున్నాను. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. 450 రూపీస్కి అయితే వచ్చింది. చాలా క్యూట్గా అనిపించింది.